గైస్ ఇప్పుడైతే మన బర్డ్స్ అయితే ఎగురుతున్నాయి. చూడండి మన బర్డ్స్ మొత్తం ఎగురుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 30 బర్డ్స్ 40 బర్డ్స్ ఎగురుతున్నాయి అనమాట. సో అయితే అందులో జంగ్లీ ఒకటి వచ్చిందనమాట. మనం ఆల్రెడీ ఫీడ్ వేస్తాము బర్డ్స్కి, ఫీడ్ వేసి క్లోజ్ చేస్తున్నాము అంటున్న టైంలో ఎగ్జాక్ట్గా ఒక జంగ్లీ అయితే రావడం జరిగింది. ఫీడ్ వేస్తాను ఆల్మోస్ట్ అన్నీ వెళ్ళిపోయి లోపలికి, అయినా ఒక బర్డ్ వచ్చి పైకి ఎగురుతుంది అనమాట. పైకి ఎగురుతూ ఉంటే దానికోసం అనేసి ఏంటి ఆ బర్డ్ అనుకుని బయటకు వచ్చి చూసేసరికి అక్కడ అందులో ఉందని అనుకుంటున్నాను. లేకుండి అక్కడ కనపడుతుంది. రాను ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. బర్డ్స్ మీద బాగా అవగాహన, బాగా పట్టు ఉన్నట్లయితే మాత్రం ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసి బర్డ్ జంగ్లీ ఇంత గుంపులో కూడా జంగ్లీ ఉందా లేదా ఈజీగా తెలిసిపోద్ది. 100% బర్డ్ అయితే ఉంది జంగ్లీ. సో మనం అయితే క్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఫుడ్ అయితే వేసాం కదా, మొత్తం ఆల్మోస్ట్ అన్ని బర్డ్స్, ఆల్మోస్ట్ కాదు టోటల్ బర్డ్స్ వెళ్ళిపోయి ఒక జంగ్లీ ఉండిపోయింది. ఒక రౌండ్ కొట్టే టైంలో నేను ఏం చేశానంటే ఫీడింగ్ వేసిన ట్రేని పైకి ఎత్తేసాను అనమాట. పైకి ఎత్తి బర్డ్స్ అని బయటకు తోలేసాను. సో అది పట్టగలమా లేదా అనేది ఇప్పుడు మన టాస్క్. అంతకుమించి మనం ఏం లేదు, మనం ఏం చేయబోట్లేదు. మనం జస్ట్ మనం పట్టగలమా, క్యాచ్ చేయగలమా లేదా అనేది పెద్ద టాస్క్ ఇప్పుడు. సో ఇందులో ఫీడింగ్ ట్రేకి ఫీడ్ అయితే వేయడం జరిగింది. డొక్కు తీసుకొని వచ్చాను. ఆ ఫీడ్ మొత్తం ఇప్పుడు ఇందులో ఉంపైపోతుంది అనమాట. సో వెయిట్ చేయండి, అప్పటి వరకు చూస్తూ ఉండండి. వెయిట్. మనకున్న ఎక్స్పీరియన్స్తో మన బర్డ్ని ట్రాప్ చేయగలుగుతామా లేదా అనేది చెక్ అయితే చేయాలన్నమాట. ఇదిగోండి ఫీడ్ మొత్తం పంపిస్తాను అనమాట. సో మనకున్న ఎక్స్పీరియన్స్తో దాన్ని ట్రాప్ చేయగలుగుతామా లేదా చెక్ చేద్దాం. సో ఇప్పుడైతే డోర్ తీసేస్తున్నాను. మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఫుడ్ అయితే తినేస్తున్నాయి. సో దాన్ని అయితే క్యాచ్ చేయలేము. సో అందుకని చెప్పేసి ఫుడ్ మొత్తం తీసేసాను. ఇప్పుడు మన బర్డ్స్ ల్యాండ్ అయ్యాయి, ఇంకా ఫ్లై చేస్తున్నాయి చూడాలి. సో బర్డ్ అయితే ఉంది చూడండి, చూపిస్తాను. వెయిట్. ఇదిగోండి బర్డ్, జంగ్లీ బర్డ్. సో ఇదిగోండి చూస్తున్నారు కదా. సో బేబీ అనమాట, చిన్నది. మనం పట్టుకొని విడిచిపెట్టేద్దాం మళ్ళీ. బట్ మనం చేయాల్సిందంతా దీన్ని ట్రాప్ చేయగలుగుతామా లేదా క్యాచ్ చేయగలుగుతామా లేదని ఇప్పుడు ఇంపార్టెంట్. సో ఫీడ్ అంతా లోన తీస్తాం కాబట్టి ఆటోమేటిక్గా బర్డ్స్ అని నెమ్మదిగా ఒకటి దిగితే వాటిని చూసి ఇదైతే దిగుద్ది. అక్కడ చూడండి, ఆ రెండు, ఒకటేమో ఏనుగులా ఉంది, ఒకటేమో ఎలకపిల్ల ఉంది. ఆ రెండు చూడండి పెయిర్ పైపి అనమాట. సో అర్జెంట్గా వాటిని బ్రేక్ చేయాలన్నమాట. ఆ పెయిర్ని అస్సలు సూటబుల్ కాదు ఆ రెండు కూడా. బర్డ్స్ ఫుల్ హెవీ బాడీతో ఒక మేల్ అయితే ఉంటుంది, ఫీమేల్ అయితే ఫుల్ షార్ట్ సైజ్లో ఉంటుంది. చూడండి జంగ్లీ ఇగోండి చూడండి, ఆటోమేటిక్గా మనకు అర్థమైపోద్ది అనమాట. సో ఇప్పుడైతే ఫీడ్ కిందకి వేసి డైరెక్ట్గా గ్రౌండ్ ఫ్లోర్కి వేసి బర్డ్స్ అయితే బయటకు పిలుద్దాము. సో చూడండి ఇది మన గ్రౌండ్ రోలర్స్ తాలూకు బేబీ అనమాట. సో ఇది కూడా ఈరోజు చెక్ చేసా. అక్కడ చూసారా, అగండి గైస్, అగండి స్టార్ట్ అయితే చేసింది. ఇప్పుడు నేను ఇప్పటివరకు చేయదేమో అనేసి కంప్లైంట్ అనుకున్నాను మొన్నటి వరకు. సో మన షార్ట్ వీడియోస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద నా లింక్ అయితే ఇస్తాను, వీడియోకి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. అందులో షార్ట్స్లో అప్లోడ్ చేసి ఆల్రెడీ ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా రాలేదు ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి అక్కడ అంత హైట్ ఎగరదు అనమాట గ్రౌండ్ రోలర్ ఎప్పుడు కూడా. బట్ ఎంత హైట్ ఎగురుతుందంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా కంప్లీట్గా ఇది రోలింగ్ అయితే వేస్తున్నాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేయట్లేదు. సో ఇప్పుడు ఈ రోలింగ్ బర్డ్ తాలూకా టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం. మనం చేయాల్సిందల్లా ఇప్పుడు వాటిని అన్నింటినీ కిందకి వెళ్ళాలి. సో కింద పిలిచి నెమ్మది లైట్గా ఫీడ్ వేసినట్లయితే ఆటోమేటిక్గా అదైతే కిందకైతే దిగడం జరుగుద్ది. సో ఆ వేసిన ఫీడ్ని కాకుండా అందులో జొన్నలు లేవు. సో ఇక్కడ దీన్ని బట్టి అర్థం అవుతుంది మనకి, ఇప్పుడు జొన్నలు అనేవి చాలా ఇష్టంగా తింటున్నాయి అనేది. సో ఆ జొన్నలు యూజ్ చేసి కూడా మనం హ్యాండ్ టైమింగ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రెండింటిలో గోధుమలు జొన్నలు అయితే ఇష్టంగా తింటున్నాయి. సో చూస్తున్నారు కదా, నెమ్మదిగా ఎవ్రీ బర్డ్ కూడా కిందకైతే రావడం జరుగుతుంది. చూడండి inside. సౌండ్ అయితే ప్రతి ఒక్కరికి విజిల్ సౌండ్ చాలా హెవీగా వస్తూ ఉంటుంది. సారీ గైస్, ఎందుకంటే బాగా హెవీగా ఉంటుంది, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, కొంచెం హెవీగా వస్తుంది. కొంచెం చూసుకోండి, కొంచెం అలాగే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో జంగ్లీ బేబీ అయితే ఇవ్వండి, ఈ రాడ్ దగ్గర ఉంది. ఇవ్వండి ఇది జంగ్లీ బేబీ. అదైతే రావట్లేదు అనమాట కిందకి. కొంచెం మనుషులు అంటే భయపడతాయి కదా అవి. సో దానివల్ల ఏంటంటే రావట్లేదు, అది కిందకి దిగింది.
కిందకి దిగి కొంచెం ఎడ్జ్కి వచ్చినట్లయితే ఆటోమేటిక్గా బర్డ్స్ని చూసి ఆటోమేటిక్గా దిగుద్ది. సో మీరు కొత్తగా బర్డ్స్ ఎవరైనా వచ్చినా బై ఛాన్స్ దౌడీలు ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడో ఎవరో మిస్ అయిపోయి మన సైడ్ వచ్చేసినా సరే అవి మీరు క్యాచ్ చేయడానికి ట్రై చేయాలి అనుకుంటే వీడియోని అయితే చూడండి. మ్యాక్సిమం ఫైనల్గా సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది తెలీదు. ఏదైనా సరే అప్లోడ్ అయితే చేస్తాను. ఇదే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు 100% మనం ట్రై చేసినట్లయితే మ్యాక్సిమం దొరికే అవకాశాలు అయితే ఉంటాయి. మ్యాక్సిమం వదిలేద్దామని అనుకుంటున్నాను. బట్ వదలాలా లేదా అనేది లేదు, అలవాటు చేయగలుగుతామా అనేసి ట్రై చేద్దాము అనుకుంటే అలవాటు చేయడానికి ట్రై చేద్దాం. ఇదైతే ఉంచుతాను. ఈ వీడియో అప్లోడ్ చేసి మీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీ రిజల్ట్ ఎవరైతే అలవాటు చేయడానికి ట్రై చేద్దామంటే అలవాటు చేయడానికి ట్రై చేద్దాం. మ్యాక్సిమం అలవాటు చేయడానికి ట్రై చేసినా సరే విడిచిపెట్టినంటే బయటికి వెళ్ళిపోద్ది. వదిలేద్దాము అంటే వెంటనే విడిచిపెట్టేద్దాం. వదిలేద్దామని ఒక 5 మెంబర్స్ ఎవరైనా సరే మెసేజ్ చేసినా సరే 10 మెంబర్స్ అలవాటు చేద్దామన్నా సరే 5 మెంబర్స్ విడిచిపెట్టేద్దామన్నా సరే 5 మెంబర్స్ మాట వింటాను. ఎందుకంటే అంతే మరి. సో చూద్దాం. మనకి ఇక్కడ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు, దానికి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. బట్ మదర్ కూడా విడిచిపెట్టేసే ఉండాలి. వాటికి మళ్ళీ ఎగ్స్ మీదకి ఎక్కేసే ఉండాలి మదర్ కూడా. సో నాకైతే బర్డ్ కనబడట్లేదు, బేబీ బర్డ్ ఎక్కడుంది అనేది వెతుకుతున్నాను. అగోండి కనబడుతుంది ఇప్పుడు. ఇగోండి ఆ బర్డ్ వెనకతలో ఉంది చూడండి, అగోండి అది. సో వెయిటింగ్ అనమాట, అది దిగుద్దా లేదా అనేది. సో చాలా అంటే చాలా కష్టపడుతున్నాను బర్డ్స్ అయితే దించడానికి. చాలాసేపు అవుతుంది ఇప్పటికీ. అదైతే దిగే అవకాశం లేనట్లే కనపడుతుంది. బట్ చూద్దాం, కొంచెం నైట్ ఫెయిల్ అవ్వాలి. మన బర్డ్స్ కూడా లోనికి కొన్ని వెళ్ళట్లేదు. సో ఆల్రెడీ చాలా వరకు ఫుడ్ తినేసాయి. ఆ తర్వాత నేను బయటకు వచ్చేసరికి ఫుడ్ అంతా వేసి లోపల కూర్చొని చూస్తున్నాను మొత్తం తింటున్నాయా లేదా, సరిపోతుందా లేదా అన్నట్లు. సో కొంచెం ఒక 2 స్టెప్పులు ముందే బయటకు వచ్చేసి ఉంటే ప్రాబ్లం లేకపోదును. బట్ నేను బయట రాకపోవడం, లోన్ ఉండిపోవడంతో సడన్గా వచ్చేసరికి అది ఫ్లై చేయడం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో మొత్తం తినేసాయి ఇవన్నీ చాలా వరకు. అందుకని లోనికి వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తున్నాయి ప్రతి ఒక్క బర్డ్ కూడా. వాటికి మన దారిలోకి తీసుకురావాలంటే ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన సజెషన్ ఏంటంటే, ఫుడ్ అనేది టైం టు టైం ఇచ్చాం అనుకో, మన మాట వినవు. లైట్గా మనకి ఏదైనా అవసరం ఉందనుకో, మనం ట్రైన్ చేసినట్లు ఒక విజిల్ కొట్టినట్టు లోనికి వెళ్ళిపోయేటట్లు ఏం చేయాలంటే, పూటకు అవసరమైతే ఒక రోజులో ఒక పూట మాత్రమే ఫీడ్ ఇచ్చేటట్లు చేయండి. ఆటోమేటిక్గా అవే అలవాటు అవుతాయి. ఇంకా ఒక రోజులో ఒక్కసారి మాత్రం విడిచిపెట్టి బయటికి తోలేటట్లయితే ఆటోమేటిక్గా ఎక్కువసేపు ఎగురుతాయి. అది కాకుండా మన మాట కూడా వింటాయి. ఎగిరినని చెప్పి ఎగురుతాయి, ఫుల్గా ఆవేశం వచ్చేటప్పుడు కిందకి దిగుతాయి. ఆటోమేటిక్గా మీరు విజిల్ అలవాటు చేసినట్లయితే, నేను చెప్పిన మొత్తం థియరీస్ అని చెప్తున్నా, నేను చెప్పేటట్లుగా ఒక విజిల్ ఏదో అలవాటు చేసి ఫుల్గా పెట్టుకున్నాను ప్రిపేర్డ్గా బర్డ్స్ని. సో ఒక విజిల్ కొట్టినంటే ఆటోమేటిక్గా ఫీడ్ వేస్తున్నాడు మనోడు అని చెప్పేసి ఇంకా లోనికి పరిగెడతాం మొదలు పెడతాయి మన ప్రతి ఒక్కటి కూడా. సో ఇన్సైడ్ అంటే లోపలికి వెళ్ళమని నేను అలా అలవాటు చేసుకున్నాను. విజిల్ కొట్టి ఇన్సైడ్ అంటే లోనికి వెళ్తాయి అన్నమాట ప్రతి ఒక్క బర్డ్కి. సో ఆ విధంగా మీరు కూడా ట్రైన్ చేయండి కుదిరితే. మ్యాక్సిమం బర్డ్ దొరకకపోవచ్చేమో, ఇక్కడే ఉంది, పైన ఉంది వెయిటింగ్ దానికోసమే. మన బర్డ్స్ ఒకటి మాట వినట్లేదు, ముందు ఫీడ్ ఎక్కువ తినేసాయి. సో వాటికి ఇంకా మాడింది అనుకో ఒళ్ళంతా, అప్పుడు మర్యాదగా పిలిచినండి వెళ్ళిపోతుంది. ఫీడ్ కూడా చేస్తాను చాలా వరకు తినేసాయి కాబట్టి ఇప్పుడు కొంచెం మనకి ఇబ్బంది పడుతున్నాయి. సో చూద్దాం, మ్యాక్సిమం బర్డ్స్ అయితే మనమైతే ఉండిపోవు. బట్ ఇప్పుడు లోనికి తీసుకొని వెళ్ళి ఫీడ్ వేసినంటే లోనికి మొత్తం వెళ్ళిపోతుంది. బట్ అది ఒక్కటే మళ్ళీ సింగిల్గా ఉండిపోద్ది. ప్రత్యేకించి నేను ఆలోచిస్తున్నది అదే. సో అలా క్యాచ్ చేయకూడదు అనమాట. బర్డ్ని ముందు నెమ్మదిగా షెడ్ పైనుంచి, కేజ్ పైనుంచి, ముందు క్యాబిన్ పైనుంచి, రేకుల పైనుంచి కిందకి దించాలి నెమ్మదిగా. ఫస్ట్ చేయాల్సిన పని నెమ్మదిగా కిందకి దించామనుకోండి, ఆ కింద నుంచి అప్పుడు డైరెక్ట్గా డోర్ ఓపెన్ చేసి ఉంచాం కాబట్టి రెడీగా కొంచెం లైట్గా గింజలు ఇలా లోనికి ఇసిరితే, ఫీడ్ అనేది లోనికి ఇసిరితే ఆటోమేటిక్గా ఈ బర్డ్స్ అని పరిగెడితే వాటితో పాటు అది కూడా నెమ్మది కుదిరితే వెళ్తుంది, లేదంటే భయపడి మళ్ళీ లేకొచ్చు పైకి. సో కొంచెం జాగ్రత్తగా మన బర్డ్స్ అన్ని ఎలాగో వెళ్ళిపోతాయి ఇన్సైడ్ అనగానే, ఆ సౌండ్ చేసినా మళ్ళీ వెళ్ళిపోవచ్చు. జంగ్లీలతో అంత ప్రాబ్లం అనమాట. సో అన్నీ కొంచెం చూసుకొని చేసుకొని చేయాల్సిందనమాట ప్రతి ఒక్కటి కూడా. సో ఇప్పుడు ఈవినింగ్ అవుతుందన్నమాట, టైము మేబీ 6:10 అయింది టైము. ఇంకొక 20 minutes 30 minutes ఉంటుంది, ఎందుకంటే సమ్మర్ కదా. సో ఇంకో 20 minutesలో 30 minutesలో చీకటి పడవచ్చు. అవకాశం ఉంటే మ్యాక్సిమం ట్రై చేద్దాం. తర్వాత కమెంట్ సెక్షన్లో ఎవరికి ఎన్ని ఓటింగ్ వస్తుందో చూసుకొని, విడిచిపెట్టిన దానికి ఎన్ని ఓటింగ్, హోల్డ్ చేయడానికి ఎన్ని ఓటింగ్ వస్తుందో చూసుకొని దాన్ని బట్టి విడిచిపెట్టేయడమో లేకపోతే హోల్డ్ చేయడమో చేద్దాం. ఏదైనా విడిచిపెట్టడం అయితే పక్కా, బట్ అది ట్రైన్ చేయడానికి విడిచిపెడుతున్నామా మన బర్డ్స్ అన్నది ఒకటి. లేదు అంటే డైరెక్ట్ బయటికి ట్రైన్ చేయడానికి ఎలా విడిచిపెట్టాలంటే మన బర్డ్స్ అన్నిటితో పాటు విడిచిపెట్టాలి. లేదు బర్డ్ని దాన్ని బయటికి వెళ్ళిపోయేటట్లు విడిచిపెట్టాలంటే మన బర్డ్స్ మొత్తం క్లోజ్ చేసి కేవలం ఒక బర్డ్నే విడిచిపెట్టాలి. మళ్ళీ మన బర్డ్స్తో పాటు మొత్తం విడిచిపెడితే మళ్ళీ అది ఉండడానికి ట్రై చేస్తుంది. ఉన్నంతసేపు ఉండి బయటికి వెళ్ళిపోవచ్చు, బట్ ఉన్నంతసేపు మన బర్డ్స్తో ఉంటుంది. లైట్గా అలవాటు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలవాటు అయ్యే అవకాశం జస్ట్ పర్సంటేజ్ ప్రకారం చెప్తే ఒక 5% ఉంటుంది. అలవాటు అవ్వకపోవడానికి 95% ఉంటుంది. ఛాన్సెస్ వెరీ హై అనమాట అలవాటు అవ్వకపోవడానికి. సో ప్రతిదీ కూడా చేసుకొని చేయాలి. సో ట్రై చేద్దాం, చూద్దాం మన బట్టి. చాలాసేపు వెయిటింగ్, చాలాసేపటి నుంచి దగ్గర 1/2 hour ప్లస్ అయి ఉంటుంది వెయిట్ చేస్తున్నాను దాని నుంచి. సో అదైతే వెళ్ళట్లేదు, కామ్గా ధీమాగా కళ్ళు మూసుకొని అలా కూర్చొని ఉంది. చేత్తో పట్టేద్దామన్నా సరే ఇలా జస్ట్ ఒక్క బర్డ్ ఇలా కదిలినా ఆటోమేటిక్గా మాట్లాడు. సో వెయిట్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం, చూద్దాం, ప్లాన్ చేద్దాం. కుదిరితే కుదిరిద్ది, లేదంటే లేదు. ఏదైనా బర్డ్ అయితే విడిచిపెడదాం, బట్ మనం క్యాచ్ చేయగలమా లేదా, మన
మన ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది క్యాచ్ చేయగలం లేదు బర్డ్ అనేది వెయిటింగ్. సో అది ఓకేనా, వెయిట్. నా హార్డ్ వర్క్ అయితే రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాను. చూడండి ఐరన్ కేజ్ మీద బర్డ్స్ అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంది. సో గట్టిగా మాట్లాడిన ప్రాబ్లమే దీంతోన. చాలా జాగ్రత్తగా చాలా ఇదిగా లోనకైతే వెళ్ళాలన్నమాట బర్డ్. ఇన్సైడ్ 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 ఇవ్వండి గేట్ పైన అవ్వండి. అక్కడ ఆ బర్డ్ ఫైటింగ్ ఆడుతుంది. ఇలాంటి టైంలోనే చూసుకున్న బర్డ్ చూడకముందే మనమైతే ఫీడ్ అయితే వేసుకోవాలన్నమాట. త్వరగా ఓ బర్డ్ అయితే చూస్తుంది. ఓ కిందకి దిగుతుంది. కమాన్ కమాన్ కమాన్. బర్డ్స్ అన్ని కిందకి దిగాయి. వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి ట్రాపింగ్ చేసే విధానం చూడండి చూడండి. దిగింది. కమ్ బేబీ కమాన్. చాలా హార్డ్ వర్క్, చాలా పేషెన్స్ కావాలన్నమాట. హార్డ్ వర్క్ కాదు కానీ చాలా పేషెన్స్ కావాలి. బర్డ్ని అయితే ఎట్టి స్థితిలో డిస్టర్బ్ అయితే చేయకూడదు అనమాట. మనం ఒక్కసారి మనం ఇలా రాంగ్ స్టెప్ వేసినా సరే డైరెక్ట్ పైకి వెళ్ళిపోతుంది అనమాట, షెడ్ పైకి. ఇన్సైడ్ ఇన్సైడ్ ఇన్సైడ్. అసలు నా పెదాలు కూడా కదలట్లేదు, అంత స్లోగా నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను బ్యాక్ నుంచి. సో చూడాలి మనం ఈ వీడియో పెట్టడానికి రిజల్ట్ ఇస్తుందా ఇవ్వదా అన్నది. మనం చిన్నది నేను చేయి కదిపినా ఇక్కడ బర్డ్ అయితే మూవ్ అవుతుంది అనమాట. చూడండి అది ఆ చూపుని చూసేటప్పుడు అది ఎగిరిపోవడానికి రెడీగా ఉందని అర్థం అనమాట. సో నా వైపు పడిపోతుంది ఫీడ్ అంతా కూడా. కొంచెం నేను లేచి ఇవ్వండి జస్ట్ నా చెయ్యిలో కదులుతున్నా చూడండి బర్డ్ రియాక్షన్ చూడండి. ఇవ్వండి ఇప్పుడు నేను లేస్తే అయ్యయ్యో బేబీ బర్డ్ చూడండి దాని వెనకాల పడుతుంది. నేను జస్ట్ చెప్ బ్లడీ ఫుల్ కమాన్. అరే బాబా చూస్తున్నారు కదా రియాక్షన్. హే ఈ కాకులు చెత్తమండలు ఇవి చూడండి ఎంత పని చేసాయో. కాకులు అయితే క్రాస్ అవ్వడానికి చూస్తున్నాయి, అందుకని చెప్పేసి క్రాసింగ్ అవ్వడానికి చూస్తున్నాయి, అందుకని నడుస్తుంది. టాక్ షేక్ చేసిన ఇంతలాగా వీడియో క్యాప్చర్ చేసేలాగా బర్డ్ అయితే తెలిపింది. సో చూడండి ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే ఫైనల్గా చూడండి ఎలా చేసిందో. అదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఉందో లేదో కూడా మనకి తెలియదు. సో చెక్ చేద్దాం. అయ్యా వెయిట్ గైస్, బర్డ్ మ్యాక్సిమం మిస్ అయిందని అనుకుంటున్నాను. కామ్ లెట్స్ వాచ్ ద జంగ్లీ. ఎస్ ఉంది ఫ్రెండ్స్. అవ్వండి బ్యాక్ సైడ్ అవ్వండి వెళ్తుంది, అవ్వండి లోపలికి వెళ్తుంది. ఆ రెడ్ కలర్ అవ్వండి, ఆ వైట్ కలర్ బ్యాక్ సైడ్ గ్రిజిల్ సైడ్ బ్యాక్ సైడ్ చూడండి బర్డ్ అయితే ఉంది. మనం అయితే ట్రాప్ చేయడానికి ఇప్పుడు ప్రెజెంట్ బర్డ్ కొంచెం లోనికి వెళ్ళింది కాబట్టి ఈ ఫీడ్తో ఇవన్నీ కింద దించుదాం. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దిగింది కాబట్టి మనకి కొంచెం స్కోప్ అయితే ఉంది బర్డ్స్ రావడానికి. సో ఆ బర్డ్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంది ప్రెజెంట్ ఇప్పుడు మనకి. అయ్యో నేను ఫుడ్ లేకుండా మొత్తం టోటల్గా పడేసాను అనమాట. సో మనమైతే మళ్ళీ రెడీ చేసుకున్నాం ఫుడ్. చూడండి ఆ బర్డ్కి మళ్ళీ డిస్టర్బెన్స్గా ఉండకూడదని ఈ ఎడ్జ్కి వేసాను అనమాట, చైర్ కూడా దానికి కనబడకున్నా. చూస్తున్నారు కదా దగ్గర 1 hour అవుతుంది. పేషెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో వెయిట్ చేసి చూద్దాం. బర్డ్స్ అన్ని కిందకైతే దిగుతున్నాయి. ఒకవేళ మన లోపలికి షెడ్ లోపలికి బర్డ్స్ వెళ్ళినా సరే ఆ బర్డ్ వెళ్ళినా సరే మనం క్యాచ్ చేయడానికి చాలా కష్టమైతే ఉంటుంది అనమాట. ఎందుకంటే గేట్ క్లోజ్ చేసే గ్యాప్లో ఆ బర్డ్ అయితే మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ముందుగా ఏం చేసుకోవాలంటే కొంచెం డోర్ క్లోజ్ చేసుకున్నాం. అందరికీ కాదు ఇది నేను అంటున్నది, ఇలా షెడ్లు అవన్నీ క్లియర్ కట్గా ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది వీడియో. సో పైనుంచి ఇందాక వెళ్ళడానికి ట్రై చేసింది కాబట్టి పైన కూడా డోర్ ఓపెన్ చేస్తున్నాను నేను. సో చూద్దాం, లెట్స్ వాచ్ వాట్ హ్యాపెండ్ టు ద కంక్లూజన్. అట్ ద కంక్లూజన్, టు ద కంక్లూజన్ కాదు. ఇన్సైడ్ 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 ఇన్సైడ్. మన బర్డ్స్ ఇప్పుడు ఈరోజు నైట్కి వచ్చేటట్లు లేవు కిందకి ఈ వాల్కని చూస్తుంటే. సో ఎంత ఫీడ్ వేస్తున్నా తినేస్తున్నాయి కదా. సో దానివల్ల ఏంటంటే కడుపులు అయితే నిండిపోతాయి వాటికి కూడా. మన మాట వినే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది మన బర్డ్స్ మెయిన్. ఆ బర్డ్ వదిలేయండి. సో కుదిరినంత లైట్ ఫీడ్ ఇవ్వడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఫీడ్ అయితే వేస్తున్నాను. సో మళ్ళీ వెయిట్ చేయాల్సిందే ఎండింగ్ వరకు కూడా. చూస్తున్నారు కదా మరి ఈసారి అయితే డేరింగ్ చేద్దాం. అంటే ఉండిద్ది పోతే పోయిద్ది. కిందకైతే దిగింది. అదిగోండి చివరి ఐరన్ కేస్ దగ్గర, అదిగోండి ఆ గ్యాప్లో చివరాకన్నా నేను చెప్పాల్సిన 2 మాటలు ఉన్నాయి గైస్, అవి చెప్తాను. బట్ కుదిరినంత వరకు ముందు దీన్ని ఇన్సైడ్ దాని వరకు ఫీడ్ వెళ్ళేటట్లు విసురుతున్నాను. మనిషి మూమెంట్ కూడా దానికి అలవాటు అవ్వాలి కదా. సో చూస్తున్నారు కదా
ఇప్పుడు హెవీ ఫీడ్ అయితే వేస్తున్నాను అనమాట ఈ ఎడ్జ్కి గేట్ వైపు. మనమైతే లేచి డేరింగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇన్సైడ్ 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 చూస్తున్నారా? ఇన్సైడ్ అనగానే కొన్ని వెళ్తున్నాయి బర్డ్స్. ఒకసారి మీరు చూడనట్టయితే మిస్ అయినట్లయితే ఒకసారి బ్యాక్ చేసి చూడండి వీడియో నాకండి, చాలా వరకు వెళ్ళి. ఇన్సైడ్ 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 నేనైతే లేస్తున్నాను బర్డ్, చూద్దాం. చిన్నది లోనకి వెళ్ళి పరిగెట్టడమే మనం ఇంకా రెడీగా పట్టుకొని. నేను ఇప్పుడు క్యాప్చర్ చేస్తే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్సైడ్ ఆ ఎడ్జ్లో ఒకటి పైప్ దగ్గర చూస్తున్నారా? క్యాప్చర్ చేస్తే నేను బర్డ్ని ట్రాప్ చేయాలంటే కష్టమే. అది అయ్యో ఐరన్ కేజ్ సైడ్ అవుతుంది చూడండి, బ్లూ కేజ్ సైడ్ అవుతుంది. కొంచెం లైట్గా ఫీల్డ్ లోన్ కానీ ఇన్సైడ్ 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 జస్ట్ మిస్. బర్డ్ అయితే మిస్ అయిపోతున్నాం, ఎగురుతున్నాం. ఫుడ్ వెళ్ళి దానికి తగిలిందనమాట. మనం చిన్న చిన్నగా మూమెంట్ ఇచ్చుకొని వెళ్తున్నాం. ఫ్లై అయిపోయింది. ఓ మై గాడ్, వెళ్ళిపోయింది లోనకైతే. ఒకటి డోర్ దగ్గర నిల్చొని ఉంది, చూద్దాం మనం ట్రై చేయగలం లేదన్నది. మూమెంట్ క్లోజ్. అది కూడా కాదు. సో ఏ చిన్న స్ట్రాంగ్ స్టెప్ వేసినా సరే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది బర్డ్ అయితే. ఏ చిన్న రాంగ్ స్టెప్ వేసినా, ఎందుకంటే నేను ఆల్రెడీ క్యాచ్ చేసి ఎక్స్పీరియన్స్తో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. సో మన బర్డ్స్ అన్ని లోపలికి రప్పించుకునే టైం అయితే వచ్చింది. చూస్తున్నారు కదా రూమ్ తాలూకా లైట్ అది. సో ఇప్పుడు మాస్క్ పెట్టే టైం లేదు, నార్మల్గా అయితే పోదాం. ఇవ్వండి లైట్ దగ్గర అనుకున్నాం చూసారా? నేను లాస్ట్ టైం ఇలా డోర్ తీసే గ్యాప్లో ఒక పవర్ వెళ్ళిపోయింది అనమాట. అవునండి, వెయిట్ గైస్, ఇది పట్టేసి పెడతా. పాపం చాలా గట్టి కొట్టుకుంటుంది. సో 1 ఈవినింగ్ అమ్మా, 1 ఈవినింగ్ వెయిట్ చేయి, రేపు వీడియో అప్లోడ్ అయిపోద్ది. చూసేస్తారు మా సబ్స్క్రైబర్స్, నీకు రిజల్ట్ ఇస్తారు. నువ్వు మన ఇంటి దగ్గర ఉంటావా, బయటికి పోతావా, చాయిస్ నీది, ఓకేనా? సో ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, డస్ట్ అయితే ఎగిరింది, డస్ట్ దగ్గర కొట్టింది, దానివల్ల కనపడట్లేదు. సో అది గైస్ చూస్తున్నారు కదా. ఇప్పుడు మన బర్డ్స్ వస్తున్నాయా లేదనేది ఇప్పుడైతే చెక్ చేద్దాం. Inside. Da. Inside. Da. చూసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం దురాశ దుఃఖానికి చేయటంట. సో ఇప్పుడు కానీ మనం ఆ జంగ్లీని క్యాచ్ చేయగలం లేదా, మన టాలెంట్ చూద్దామనేసి, ఎక్స్పీరియన్స్ వర్క్ అయిందో లేదో చూద్దామని చెప్పేసి దాన్ని అయితే ట్రాప్ చేయగలిగాము. బట్ ఫీడ్ ఫుల్గా హెవీగా వేస్తాం కాబట్టి మన బర్డ్స్ ఇప్పుడు కింద తీతే చూసుకోవాలి. ఇందులో ఒక బర్డ్ మిస్ అయినా సరే మనం సరదా కోసం చేసింది కాస్త ఇప్పుడు మనకి పెంట అయిపోద్ది అనమాట. మన బర్డ్స్ ఏమైనా అవుతాయి బై ఛాన్స్ ఇవి కానీ క్యాచ్ అంటే లోపలికి వెళ్ళకుండా ఉండిపోయి అనుకో, పిల్లి క్యాచ్ చేస్తుంది అనమాట నైట్కి. సో చాలా జాగ్రత్తగా మెయింటైన్ ఇచ్చేయాలన్నమాట. ఇట్లా ఇన్సైడ్ ఫుల్ హెవీ ఫిడ్ వేస్తే ఇవ్వండి, ఇది పరిస్థితి. కొంచెం చూసుకొని వీటిని కంట్రోల్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? సో వాటర్ లేనట్లుంది, సో వాటర్ వేస్తే ఆటోమేటిక్ కిందకి దిగుతాయి అవి. సో చూద్దాం, అవన్నీ దిగుతున్నాయి ఆల్రెడీ. దా సో వాటర్ లేదు కాబట్టి వాటిని దించాలంటే వాటర్ పెట్టాలి, అదే మంది ఇంకా వీటికి. సో చూస్తున్నారు కదా, ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ పెడుతూ ఉండండి బర్డ్స్కి. డస్ట్ చేస్తాయి, ఏకంగా చెప్ చేస్తాయి. ఒకసారి ఆగండి, క్లీన్ చేస్తా. వెయిట్ ఎ మినిట్. చూడండి, ఈరోజు అయితే Lee 52 యూజ్ చేస్తున్నాను. వాటర్ మిక్సర్ లైట్గా కొంచెం అలా అడ్జస్ట్మెంట్ మీద అలా లైట్గా పోసాను. సో పోసి ఒక వాటర్ మిక్స్ అయితే చేయాలి. వాటర్ అయితే మిక్స్ చేస్తున్నా, లివర్ టానిక్ అన్నమాట ఇది.
ఎక్కువ పోసిన బాధ, ఎందుకంటే ఆల్రెడీ తాగి ఉన్నాయి ఇప్పటి వరకు. సో వేస్ట్ అయిపోతాయి, మెడిసిన్ మొత్తం బయటకు పోద్ది. సో చూసుకొని చేయండి ఏం చేస్తున్నాం. దా 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 ఇప్పుడు మర్యాద వెంటనే చూడండి మన మాట. దా 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 అయ్యో అస్సలు ఖాతరు చేయట్లేదు. మళ్ళీ ఫీడ్ అయితే వేస్తున్నాను. సో నేను మన బర్డ్స్ సంగతి నేను చూసుకుంటా. కానీ సో నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే గైస్, రేసింగ్ సీజన్లో చాలామంది బర్డ్స్ విడిచిపెడుతూ ఉంటారు. సో ట్రైన్ చేస్తూ ఉంటారు కొన్ని బర్డ్స్. నేను క్యాచ్ చేయమనేది రాంగ్ పర్పస్లో అయితే కాదు. దయచేసి అందరూ హెల్ప్ఫుల్గా ఉండండి ఆ టైంలో. ఎందుకంటే మనం బై ఛాన్స్ మన గ్రోత్ బాగుండి బై ఛాన్స్ ఎప్పటికైనా మనం క్లబ్లోకి వెళ్ళి మన బర్డ్స్ అలా మిస్ అయితే మనం క్యాచ్ చేయకుండా కాకుండా బర్డ్స్కి వాటర్ పెట్టి విడిచిపెట్టేటట్లు మనం వాటికి మరికొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే ఓనర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, బర్డ్ వాళ్ళకి ఓనర్ కూడా. ఎందుకంటే ఆ బర్డ్ ఇంటికి వెళ్ళిపోతే ఆ హ్యాపీనెస్ వేరు. సో మ్యాక్సిమం కుదిరితే అంటే నాకు తెలియక మొన్నటి వరకు పట్టేసేవాడిని. సో మన క్లబ్లోకి జాయిన్ అయిన తర్వాత మనకు కూడా ఇదే ఫీల్ కదా. ఒకరోజు ఒక బ్రదర్ అయితే చెప్పారనమాట. సో బర్డ్స్ అన్ని మన మ్యాక్సిమం లోన్కి వెళ్ళిపోయినట్లు ఉన్నాయి. సో చూస్తున్నారు కదా బర్డ్స్ ఆల్మోస్ట్ ఇన్సైడ్ ద కేజ్ అనమాట. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఇంకొంచెం లైట్గా ఫీడ్ వేసేద్దాం. వెయిట్కైనా చాలాగా పోవచ్చు కదా, అందుకని ఫీడ్ అయితే పోసేద్దాం. సో కొంచెం హెల్ప్ఫుల్గా ఉండండి. అంతేగాని నేను క్లబ్ రేస్ టైమ్స్లో వాళ్ళు క్యాచ్ చేయమని అయితే ఈ వీడియోస్ అయితే చేయట్లేదు, రాంగ్ పర్పస్లో అయితే చేయట్లేదు అనమాట. సో మీరే ఒకసారి ఆలోచించండి. బై ఛాన్స్ మనమే కనుక క్లబ్లో ఫ్యూచర్లో కనుక వెళ్ళగలిగితే మన బర్డ్స్ కూడా ఇలా ఎవరైనా ట్రాప్ చేస్తే మనకు కూడా చాలా బాధ ఉంటుంది. సో ఆ విధంగా నేను చెప్పాల్సింది ఏంటంటే మ్యాక్సిమం హెల్ప్ఫుల్గా ఉండండి తప్పితే రాంగ్గా అంటే వెంటనే కట్ చేసేయడం లాంటివి చేయొద్దు దయచేసి. సో ఫీడ్ అయితే వేస్తున్నాను వెయిటే. తెలుసు కదా రమణ అయితే మనకి ఫుల్ ఫీడింగ్ ట్రై అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది క్లోజ్ చేయాలి, ఇట్లా దిగిపోతాయి మళ్ళీ అన్నీ కూడా. ఇన్సైడ్ దా ఫీడ్ వేసేటప్పుడు అలవాటు కాబట్టి ఇన్సైడ్ అంటే లోపలికి వెళ్ళు అనేది కాకుండా ఫుడ్ కూడా అలవాటు కాదు, ఫుడ్ తిను అని ఆ విధంగా కూడా వస్తుంది అట్లకి. సో అలా చెప్తాను అనమాట. ఇంకోటి గైస్, నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్న ఒక విషయం ఏంటంటే కొంచెం మనకు హెల్ప్ కావాలి. రమణ గురించి చాలా వరకు చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను. మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు ప్రతి విషయంలో. మనకి కేజ్కి పెయింట్ వేయడానికి వచ్చాడు. లోన ఈ సైడ్ ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు మనం జంగ్లీ పెట్టాం కదా బేబీస్ని, చూడండి ఈ రెండు ఉన్నాయి కదా కేజెస్. ఆ కేజెస్ రెండింటికి కూడా తనే తయారు చేశాడు. నెక్స్ట్ వచ్చి అవ్వండి అక్కడ అవి తనే తయారు చేశాడు. ఇక్కడ స్టాండింగ్ ఇవి కూడా తనే తయారు చేశాడు, అవ్వండి స్టాండింగ్ రాడ్స్ కూడా. నెక్స్ట్ ప్రతి ఒక్కటి కూడా తను మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. మనం చేయాల్సింది ఇవ్వండి, ఇక్కడ ఫీడర్ ఒకటి ఉంది, తనే హెల్ప్ చేశాడు. అక్కడ అదొకటి ఉంది, ఆ చెక్క క్లీనింగ్ తాలూకు స్టిక్, అది కూడా తనే హెల్ప్ చేశాడు. సో మనం చేయాల్సిందల్లా, నేను నా సైడ్ నుంచి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నదల్లా ఫిషర్ మ్యాన్ రమణ అనేసి యూట్యూబ్లో ప్రతి ఒక్కరు సెర్చ్ చేయండి ప్లీజ్. ఫిషర్ మ్యాన్ రమణ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ చాలా మంచి గ్రోత్ కూడా ఉంది. మొన్నే స్టార్ట్ చేశాడు. 800-900 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చినట్లున్నారు. నేను డైలీ చూసినప్పుడు సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే నేను చూడలేదు. మంచి వీడియోస్, షార్ట్స్, కంటెంట్స్ అన్ని చేస్తూ ఉంటాడు. వాళ్ళ షిప్లో జరిగేవి ప్రతి ఒక్కటి కూడా, వాళ్ళ బోట్లో జరిగేవి తను ఫిషింగ్కి వెళ్తాడు అనమాట. సో తనకి హెల్ప్ చేద్దాం అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మన బర్డ్స్ వీడియో కేవలం బర్డ్స్ వాళ్ళు మాత్రమే చూస్తారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ అయితే చేయండి. ఫిషర్ మ్యాన్ రమణ అని ఉంటా చూడండి, కొంచెం హెల్ప్ అయితే చేయండి తనకి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం నా గురించి ఆలోచించండి. అంటే మనకి చాలా హెల్ప్ చేసి ఉన్నాడు. మన సైడ్ నుంచి హెల్ప్ ఏదైనా చేయగలుగుతామంటే నేనైతే సబ్స్క్రైబర్స్ ఇవ్వగలుగుతాను, అంతమించి నేనేం చేయలేను అనమాట. తనకి మన అవసరం కూడా ఏం లేదు. అక్కడ ఇంకా అక్కడ షెడ్ దగ్గర చూసారు కదా, ఐరన్ కేజ్ దగ్గర, మన కొత్త కేజ్ దగ్గర కూడా పరదా ఉంటుంది చూసారా, రెడ్ అండ్ వైట్ పరదా కూడా ఉంటుంది కదా, అది కూడా తనే ఇచ్చాడు అనమాట. మనకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు తను. నేను అడగాల్సిందల్లా మిమ్మల్ని, మీ సైడ్ నుంచి నాకు చేయాల్సిన హెల్ప్ అంతా ఫిషర్ మ్యాన్ రమణ అని. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో రమణ అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. రమణ అని కామెంట్ చేయండి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు, అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత రమణ అని కామెంట్ చేయండి. నా సైడ్ నుంచి ఆ హెల్ప్ చేయగలుగుతున్నాను. అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ వచ్చినా చాలు, కాబట్టి ఆ చాలు అన్నట్లు నేను చెప్తున్నాను. మ్యాక్సిమం చాలా ఎక్కువ కౌంటే రావాలి కోరుకుంటున్నాను నేను నా సైడ్ నుంచి అయితే. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు బర్డ్స్ పెంచేటోళ్ళు అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. దౌడియా లాంటివి ఏమైనా వస్తే క్యాచ్ చేసుకోండి. కామర్స్ వస్తే ఎప్పటికైనా కొంచెం హెల్ప్ఫుల్గా ఉండండి వాటి దగ్గర. ఎందుకంటే మనం కూడా క్లబ్ పర్సన్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట బాధ. మనం బర్డ్స్ కోల్పోయిన తర్వాత, లాస్ అయిన తర్వాత మనకు కూడా బాగా తెలుసు. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండండి. మ్యాక్సిమం మీకు కుదిరితే నా వీడియోస్ క్వాలిటీ అయితే తగ్గి ఉండొచ్చు. ఆ క్వాలిటీలో ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి పైన హెచ్డి క్వాలిటీ పైన సెట్టింగ్స్ ఉంటుంది కదా యూట్యూబ్లో, అందులో పైన సెట్టింగ్స్ బటన్ ఉంటుంది. మన వీడియో వచ్చినాక పైన చూడండి 3 డాట్స్ కానీ సెట్టింగ్ బటన్ కానీ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు క్వాలిటీ అయితే పెంచుకోండి. ఆటోమేటిక్ మన బర్డ్స్ క్లియర్గా నీట్గా కనబడతాయి. 720 మెగాపిక్సెల్లో పెట్టాను. 1080, 240, 2440 కూడా ఉంది. బట్ ఏంటంటే 2160 ఎంత ఉంది. బట్ ఏంటంటే అంత క్వాలిటీ అప్లోడ్ చేయాలంటే డేటా అయితే చాలట్లేదు. మనకి 2 సిమ్లకి డేటా ఉంది. 2 సిమ్ల డేటా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో నేను లో క్వాలిటీ అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం బ్రైట్నెస్, క్లారిటీ అయితే 720లో పెట్టుకుని ప్రతి ఒక్కరికి చాలా నీట్గా కనపడుతుంది ప్రతి ఒక్కటి కూడా. ఓకేనా, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బై బై. బ్రదర్ మీ గురించే మీరు ఒక వీడియో అంటే రేసింగ్ హామర్స్ అలవాటు చేయాలి, పేరెంట్స్ తీసుకొస్తే ఎలా అలవాటు చేయాలని ఒక వీడియో చేయమన్నారు. తప్పనిసరిగా చేస్తాను. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ
జంగ్లీ అయితే దొరకడం జరిగింది ఈరోజు. సో అందుకని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే విడిచిపెట్టేమంటే మీరు విడిచిపెట్టేస్తా, లేదు ఉంచమంటే ఉంచుతా. ఒక 5 మెంబర్స్ కనుక బై ఛాన్స్ 5 మెంబర్స్ ఓటింగ్ కనుక విడిచిపెట్టే అని వచ్చిందంటే మాత్రం పక్క విడిచిపెట్టేస్తా. ఇంకా 10 మెంబర్స్ వద్దు ఉంచన్నా ట్రై చేయంటే ట్రై చేద్దాం. మీ ఇష్టం అది. మీ ఒపీనియన్ మీరు చెప్పండి, విడిచిపెట్టేద్దాం ఉంచేద్దాం అనేది. ఓకేనా? మీ ఒపీనియన్కి నేను పక్కా రెస్పెక్ట్ ఇస్తాను. మీరు మెసేజ్ చేయండి, ఇంకేమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, పక్క వీడియోస్ అయితే చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ, బై. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. రమణకి ఒక సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అబ్బా, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? లవ్ యూ ఆల్.